వెల్కమ్ టు టీటీవీ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నెనపనేని నరేందర్ ఆరోపించారు. వరంగల్ నగరంలోని శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కుల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 51% ఉన్న బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే 40% ఎట్లా తగ్గారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని, చేనేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు కావడం లేదని స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండా సురేఖ తాను బీసీగా ఉండి బీసీలను మోసం చేస్తూ ఉంటే ఎందుకు స్పందించట్లేదని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని నరేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమి హామీలు ఇచ్చారు, ఎన్నికల తర్వాత కులగణన సర్వేలో ఎలాంటి బస్టు పట్టేటువంటి సర్వే చేశారో, తర్వాత ఇప్పుడు రీసర్వే అని చెప్పి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ ఒక దొంగ బొంకుళ్ళు బొంకుతున్నారు. వాస్తవానికి బీసీలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సర్వే తప్పుల తడక అని అంగీకరించినటువంటి ప్రభుత్వం రీసర్వే చేయడానికి సుముఖత చూపిస్తున్నారంటే మొదలు చేసినటువంటి సర్వే 100% శుద్ధ తప్పు అనేది అంగీకరించినట్టే. దీనికి గాను బీసీ బిడ్డలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఏం చేశారండి వీళ్ళు? కులగణన సర్వేలో 45.5% బీసీలు ఉన్నారని చెప్పి సర్వే చేశారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఎస్కేఎస్ సకుటుంబ సర్వే చేస్తే బీసీలంతా 51% ఆ రోజు లెక్కలు తేల్చడం జరిగింది. మరి ఆ రోజు 51% ఉంటే 10 ఏళ్ల తర్వాత 45.5% ఎట్లయితుంది అన్నది ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. అవ్వడమే కాకుండా 10 సంవత్సరాల కాలంలో బీసీలు మైనర్లు మేజర్లు కాలేదా? సంతానం జరగలేదా? మరి ఓన్లీ అగ్రవర్ణాలే ఇవాళ సంతానం పెరిగిందా? మరి బీసీలకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా అడగడం జరుగుతున్నది. అడగడమే కాదు, రమారమిగా 22 నుంచి 25 లక్షల మంది బీసీలను చంపివేశారు. మరి చంపివేయడమే కాకుండా, తప్పుల తడక చేయడమే కాకుండా రీసర్వే అని చెప్పి ఈరోజు ఓడిపోతామని తెలిసి, స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసి ఈరోజు రీసర్వే అని ఒక బూటక ప్రక్రియను మొదలుపెట్టి ఎన్నికలు వాయిదా వేసుకొని పిల్లల పరీక్షలని చెప్పి పరీక్షలు నిర్వర్తించాలి, ఎన్నికలకు ఎందుకు పోతలేవన్నది కూడా మా ప్రధాన డిమాండ్. ఈరోజు బీసీలకు గనుక రీసర్వే చేసినా కానీ నష్టం చేస్తారని వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే రీసర్వే చేస్తారు కానీ విశ్వాసం లేదు వీళ్ళ మీద. కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా ఎవరి గ్రామాన వాళ్ళు, ఎవరి డివిజన్ల వాళ్ళు వాళ్ళ కులగణనను డిక్లరేషన్ చేసుకునే విధంగా
అవకాశం కల్పించాలి.